వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సుజాత మ్యాథ్స్ ట్యూటోరియల్. ఓకే, ఇప్పుడు మనం ఏ మెథడ్ చూస్తున్నాం? ఎగ్జాక్ట్ మెథడ్. ఎగ్జాక్ట్ మెథడ్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయని చెప్పాను? 6 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మెథడ్ చూసాం, సెకండ్ మెథడ్ చూసాం. ఇప్పుడు థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్లో అసలు ఇచ్చిన ఫామ్ ఎలా ఉండాలి? ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్. ఆ ఎం ఎలా ఉండాలి, ఎన్ ఎలా ఉండాలి? చూడండి, వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్, ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ xy dy ఈక్వల్ టు 0. అంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy, x ఇంటూ జీ ఆఫ్ xy ఈ ఫామ్లో ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన m చూడండి, y ఇంటూ ఈ ఫామ్లో ఉంది, n ఇంటూ ఈ ఫామ్లో ఉంది. ఇలా ఈ ఫామ్లో ఉన్న తర్వాత మనం ఏ కండిషన్ చెక్ చేస్తాం? ఎగ్జాక్టా కాదా అని చెప్పాలంటే డో ఎం బై డో వై, డో ఎన్ బై డో ఎక్స్ ఈక్వల్ అయిందా లేదా? ఈక్వల్ కాకపోతే అది నాట్ ఎగ్జాక్ట్, ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్. ఈక్వల్ ఈ ఫామ్లో ఉండి ఈక్వల్ కాకపోతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం యూజ్ చేస్తాం? 1/mx మైనస్ ఎన్వై. అది దేనికి మల్టిప్లై చేస్తాం? ఈక్వేషన్ 1కి. అప్పుడు న్యూ ఫామ్ వస్తుంది, m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. మళ్ళీ అది కూడా ఎగ్జాక్ట్ కండిషన్ చెక్ చేస్తాం. అది ఎగ్జాక్ట్ అయితే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీని మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, టూ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మెథడ్ 3లో ఈ 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి, గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోండి. ఏమిచ్చాం? y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy dx ఫామ్లో ఉంది, ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ xy dy ఈక్వల్ టు 0. థర్డ్ మెథడ్ ఈ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది ఏ ఫామ్లో ఉంది? mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. m అంటే ఇది dx ముందు ఉన్నది, n అంటే dy ముందు ఉన్నది. ఇప్పుడు ఏ కండిషన్ చూడాలి? ఇది ఎగ్జాక్టా కాదా అని. ఇప్పుడు డో ఎం బై డో వై తీసుకున్నాం. డో బై డో వై ఆఫ్ ఎం అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ ఇది ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై ఎంత? ఎక్స్ వై స్క్వేర్, 2x² వై స్క్వేర్ ఇంటూ వై ఎంత? వై క్యూబ్. ఇప్పుడు మనం y అనే వేరియబుల్తో చేస్తున్నాం కాబట్టి y డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? x. ఇప్పుడు dy dx ఆఫ్ h టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ h టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 y స్క్వేర్. 2 n ప్లస్లో 2 ఉంది, x ప్లస్లో y ఉంది, అంటే 2 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1. ఎంత? 2 మైనస్ 1 1, అంటే 2y. ఇప్పుడు 2x², దీంట్లో 2x² అనేది కాన్స్టెంట్, ఏం డిఫరెన్షియేట్ అవుతుంది? y క్యూబ్. మళ్ళీ ఈ ఫార్ములానే అప్లై అవుతుంది. 3 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 1 ఎంత? 2. సో 2xy ప్లస్ 2 3s are 6x² y². ఓకే, డో ఎం బై డో వై మనకి ఇది వచ్చింది. ఇప్పుడు డో ఎన్ బై డో ఎక్స్ చేసి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. డో ఎన్ బై డో ఎక్స్, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎన్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్ అంత? x² వై మైనస్ x² ఇంటూ ఎక్స్ అంత? x³ y². ఇప్పుడు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ x² అంత? 2x వై. ఈ ఫార్ములా అప్లై అవుతుంది, n ఇంటూ h టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 మైనస్ x³ ఏంటి? 3x² y². x³ n ప్లస్లో 3 ఉంది, 3 ఇంటూ h టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 1 2. ఇప్పుడు ఇదేం? 2xy మైనస్ 3x² y². ఓకే, ఇప్పుడు చెక్ చూడండి, కండిషన్ చెక్ చేయండి. డో ఎం బై డో వై ఏమొచ్చింది? 2xy ప్లస్ 6x² y². డో ఎన్ బై డో ఎక్స్ ఏమొచ్చింది? 2xy మైనస్ 3x² y². ఈక్వల్ అయిందా? అవ్వలేదు. సో ఇదేంటి? ఇచ్చిన ఈక్వేషన్ 1 ఏమైంది? నాట్ ఎగ్జాక్ట్. దేర్ఫోర్ డో ఎం బై డో వై నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. దేర్ఫోర్ equation 1 is not an exact differential equation. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఎగ్జాక్ట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ అవనప్పుడు మెథడ్ 3 ఫామ్లో ఉంది కాబట్టి ఇది మెథడ్ 3. మెథడ్ 3 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 1/mx మైనస్ ny. అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? mx మైనస్ ny.
చూడండి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, mx మైనస్ ny. m ఏంటి, mx మైనస్ ny. m ఏంటి, x y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్ ఇంటూ ఏం చేయాలి, mకి x మల్టిప్లై చేయాలి మైనస్ n ఏంటి, ఇది x ఇంటూ x స్క్వేర్ బై మైనస్ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ y స్క్వేర్ ఇంటూ y. ఇప్పుడు x మల్టిప్లై చేయండి, x ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా x మల్టిప్లై చేయండి 2x క్యూబ్ y క్యూబ్ మైనస్ ఇక్కడ y మల్టిప్లై చేయండి x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ అంత ప్లస్ x క్యూబ్ y మల్టిప్లై చేస్తే x క్యూబ్ y క్యూబ్. ఓకే, ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా, x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, 2x క్యూబ్ y క్యూబ్ ప్లస్ x క్యూబ్ y క్యూబ్ ఎంత 3x క్యూబ్ y క్యూబ్. ఇది ఏం అబ్జర్వ్ చేయాలి, 0 రాకూడదు, నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, 1/mx మైనస్ ny అంటే 1/3x క్యూబ్ y క్యూబ్. ఇప్పుడు ఈ 3x క్యూబ్ y క్యూబ్ దేనికి మల్టిప్లై చేయాలి, ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మనం 1ని మల్టిప్లై చేయాలి. ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా, సో ఇది మల్టిప్లై చేయాలంటే 1/3x క్యూబ్ y క్యూబ్ y స్క్వేర్ మల్టిప్లై చేయండి x y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ y క్యూబ్. y మల్టిప్లై చేస్తాం ప్లస్ dx రాసుకోండి ప్లస్ ఇప్పుడు మళ్ళీ 1/3x క్యూబ్ y క్యూబ్. ఏ టర్మ్కి మల్టిప్లై చేయాలి, nకి, ఇదే కదా. సో x స్క్వేర్ y మైనస్ x క్యూబ్ y స్క్వేర్ dy ఈక్వల్ టు 0. ఓకే, mకి మల్టిప్లై చేసాం, nకి మల్టిప్లై చేసాం. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, y స్క్వేర్ y క్యూబ్ x ఇది క్యాన్సిల్ అవుతుంది అంటే ఏమొస్తుంది, y స్క్వేర్ y క్యూబ్ 1/3x క్యూబ్ ఎంత మిగులుతుంది, x స్క్వేర్ y స్క్వేర్ y క్యూబ్ ఎంత మిగులుతుంది y ప్లస్ ఇక్కడ 2 ఉంది, 2x స్క్వేర్ x ఇక్కడ 3 వస్తుంది, x స్క్వేర్ x క్యూబ్ ఇంకా ఎంత x మిగులుతుంది, 1x మిగులుతుంది. x స్క్వేర్ x క్యూబ్ క్యాన్సిల్ అయితే y క్యూబ్ క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఏమొస్తుంది, dx. అలాగే ఇక్కడ కూడా చేయండి, x స్క్వేర్ x క్యూబ్ ఎన్ని మిగులుతున్నాయి, xలు 1x y క్యూబ్ ఎన్ని మిగులుతున్నాయి, y స్క్వేర్ అంటే 1/3x y స్క్వేర్ వస్తుంది మైనస్ x క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, y స్క్వేర్ y క్యూబ్ క్యాన్సిల్ అయితే ఒక y మిగులుతుంది అంటే 1/3 ఈక్వల్ టు. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది, m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0 ఫామ్. సో m1 n1 ఇప్పుడు ఏ కండిషన్ చెక్ చేయాలి, ∂m1/∂y ∂n1/∂x ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం తీసుకుందాం ∂m1/∂y ఆఫ్. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, వైతో చేస్తున్నాం, వైఏ డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. సో 1/3x స్క్వేర్. ఈ 1/y ఎలా రాస్తారు, y టు ద పవర్ ఆఫ్ -1 కింద రాయండి బై 2/3x అండ్ ఓకే ∂n1/∂x. ఇప్పుడు ఇది మళ్ళీ చెక్ చేద్దాం. ఇప్పుడు వైతో చేయండి, వైతో చేసినప్పుడు 1/3x స్క్వేర్ y టు ద పవర్ ఆఫ్ -1 ఫార్ములా ఉంది, d/dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n -1. ఇక్కడ n ప్లేస్లో ఏముంది, -1 ఉంది. సో -1 y టు ద పవర్ ఆఫ్ -1 ఎంత -2. ఇక్కడ ప్లస్ ∂by ఆఫ్ ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది, సో ఇది కాన్స్టెంట్ కదా, దీని వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఇక్కడ -1/3x స్క్వేర్, ఇది y టు ద పవర్ ఆఫ్ -2 అవుతుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, 1/y స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ 1/y స్క్వేర్ అయ్యింది. ఇప్పుడు ∂n1/∂x కండిషన్ చూద్దాం. ∂by/∂x ఆఫ్, ఇప్పుడు 1/x ఎలా రాసుకుంటారు, x టు ద పవర్ ఆఫ్ -1 కింద రాసుకోండి.
1/3y² x to the power of -1 minus 1/3y. ఇప్పుడు ఎక్స్తో చేసినప్పుడు ఎక్సే డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్ అవుతాయి. సో 1/3y² x to the power of -1 ఫార్ములా ఏంటి? x to the power of n into x to the power of n minus 1. n ప్లస్ ఏముంది? -1 x to the power of -1 మైనస్ ∂/∂x of 1/3y వాల్యూ ఎంత? కాన్స్టెంట్ కదా, సో దీని వాల్యూ ఎంత? 0. అంటే ఇది -1/3x² అవుతుంది. x to the power of -2 ఎలా రాసుకోవచ్చు? 1/x² కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు ఒకే వాల్యూ వచ్చినాయా? సో ఒకే వాల్యూ వచ్చినాయి, ఇది ఈక్వల్ అయింది. దీన్ని ఏమంటున్నాం? ఎగ్జాక్ట్ అంటున్నాం. So therefore ∂M1/∂y equal to ∂N1/∂x. So therefore equation 2 is an exact differential equation. ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి మనం జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది చేద్దాం. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 చూద్దాం. ఈక్వేషన్ 2 జనరల్ సొల్యూషన్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటిగ్రల్ m1 dx, ఇక్కడ ఏంటి? y అనేది కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ n1 dy. ఇక్కడ టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x ఇన్ n1 అంటే x లేని టర్మ్స్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు m1 dx ఫైండ్ అవుట్ చేద్దాం. m1 అంటే ఏంటి? 1/3x² y ప్లస్ 2/3x dx. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? 1/y అనేది కాన్స్టెంట్ 3. ఇక్కడ 1/x² ఎలా రాసుకోవచ్చు? x to the power of -2 కింద రాసుకోవచ్చు కదా, x to the power of -2 dx ప్లస్ 2/3 1/x dx. ఇక్కడ 1/3y x to the power of -2 ఫార్ములా చూడండి. x to the power of n dx ఫార్ములా ఏంటి? x to the power of n plus 1/n+1. ఇక్కడ n ప్లస్ ఏముంది? -2 ఉంది. సో x to the power of -2 plus 1 ఎంత? -1. n plus 1 -2 plus 1 ఎంత? -1 plus 2/3. మనకి ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా తెలుసు, log x. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది? మైనస్ ఉంది అంటే -1/3 x to the power of -1 ఎలా రాసుకోవచ్చు? 1/x కింద రాసుకోవచ్చు కదా, సో అలా రాసుకోండి. 1/3xy ప్లస్ 2/3 log x. ఇప్పుడు ఇంటిగ్రల్ n1 dy, ఇంటిగ్రల్ n1 dy ఏంటి? ఇంటిగ్రల్ n1 dy n1 అంటే x లేనివి తీసుకోవాలి. ఇందులో x ఉందా? ఉంది, సో తీసుకోకూడదు. ఇందులో x ఉందా? లేదు, సో అది తీసుకోండి. -1/3/dy. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? -1/3. 1/y ఫార్ములా ఏంటి? log y అంటే -1/3 log y. ఇప్పుడు ఈ రెండు దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి వచ్చిన దాంట్లో. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ m1 dx అంటే మనకి ఏమొచ్చింది? ఇది రాయండి. -1/3xy ప్లస్ 2/3 log x ప్లస్ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ n1 dy అంటే ఏమొచ్చింది? -1/3 log y ఈక్వల్ టు c. సో ఇప్పుడు మనకు వచ్చిన జనరల్ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి ఇది. ఇంటిగ్రల్ m1 dx ప్లస్ ఇంటిగ్రల్ n1 dy అంటే m1 dx ఇది వచ్చింది, n1 dy ఇది వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం, సాల్వ్ y into 1 plus xy dx plus x into 1 minus xy dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మెథడ్ 3లో చేస్తాం. మెథడ్ 3లో ఏ ఫామ్లో ఉండాలి? y into f of xy dx ప్లస్ x into g of xy dy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. ఇప్పుడు ఇది అబ్జర్ప్షన్ y into f of xy dx ప్లస్ x into g of xy dy ఈక్వల్ టు 0. అగైన్ ఇదే ఫామ్లో ఉండాలి, m dx ప్లస్ n dy ఫామ్. సో
ఈక్వేషన్ 1 dx ముందున్నది m, dy ముందున్నది n. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m dx ప్లస్ n dy ఈక్వల్ టు 0 ఫార్మ్. ఇప్పుడు m అంటే ఏంటి? y ఇంటూ 1 ప్లస్ xy. అండ్ n అంటే ఏంటి? x ఇంటూ 1 మైనస్ xy. ఇప్పుడు ఏం సాల్వ్ చేయాలి? ఏ కండిషన్ చూడాలి? ∂m బై ∂y, ∂n బై ∂x ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ∂m బై ∂y, ∂y ఆఫ్ m అంటే ఏంటి? y ఇంటూ 1 ఎంత? y. x y ఇంటూ y ఎంత? y స్క్వేర్. ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై అవుతుంది? d బై dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు yతో చేస్తున్నాం. y ఏ డిఫరెన్షియేట్ అవ్వాలి, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ∂y ఆఫ్ y ఎంత? 1. ∂y ఆఫ్ y స్క్వేర్ అంటే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. x ప్లేస్లో ఏముంది? yn ప్లేస్లో ఏముంది? 2. సో 2 ఇంటూ x టు n y టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1. ఇక్కడ x అనేది కాన్స్టెంట్. 2 ఇంటూ y టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఎంత? y టు ద పవర్ ఆఫ్ 1 అవుతుంది. 1 ప్లస్ 2xy. ఓకే, ఇప్పుడు ఏ కండిషన్ చెక్ చేయాలి? ∂n బై ∂x. ఇప్పుడు ∂by ∂x ఆఫ్ n అంత? x ఇంటూ 1 అంత? x మైనస్ x ఇంటూ x అంత? x స్క్వేర్ y. ఇప్పుడు xతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి x ఏ డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అంతా కాన్స్టెంట్. ∂by ∂x ఆఫ్ x ఎంత? 1 మైనస్ ∂by ∂x ఆఫ్ x స్క్వేర్ ఎంత? 2x y. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినాయా? లేదు, అవ్వలేదు. సో ఇది ఎగ్జాక్టా? ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్టా? ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ రాయండి, therefore ∂m by ∂y not equal to ∂n by ∂x. Therefore equation 1 is not an exact differential equation. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు అని చెప్తున్నాం. సో ఇదే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ మెథడ్లో ఉంది? మెథడ్ 3లో ఉంది. మెథడ్ 3లో ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏం యూజ్ చేస్తున్నాం? 1/mx మైనస్ ny. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? mx మైనస్ ny. ఓకే, mx మైనస్ ny. ఇక్కడ m ఏంటి? y ఇంటూ 1 ప్లస్ xy. ఇదే కదా? సో y ప్లస్ xy స్క్వేర్ మైనస్ n అంటే ఏంటి? x ఇంటూ 1 మైనస్ xy. ఏం రాస్తాం? x మైనస్ x స్క్వేర్ y ఇంటూ y. ఓకే, ఇప్పుడు x ఇంటూ y ఎంత? xy ప్లస్ x ఇంటూ x ఎంత? x స్క్వేర్ y మైనస్ x ఇంటూ y ఎంత? xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x స్క్వేర్ y ఇంటూ y ఎంత? x స్క్వేర్ y స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? xy క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 x స్క్వేర్ వైలు ఉన్నాయి. సో xy క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్. మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో mx మైనస్ ny ఏమొచ్చింది? 2x స్క్వేర్ y స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ దేనికి మల్టిప్లై చేయాలి? ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 1/mx మైనస్ ny. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ mx మైనస్ ny ఏమొచ్చింది? 2x స్క్వేర్ y స్క్వేర్. ఇప్పుడు ఈ 2x స్క్వేర్ y స్క్వేర్ దేనికి మల్టిప్లై చేయాలి? ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్
ఫ్యాక్టర్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి మనం మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు 1కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1/2x² y² బై మల్టిప్లై చేయండి, y ప్లస్ x y² dx. ఓకే, ప్లస్ మళ్ళీ దీనికి కూడా ఇది మల్టిప్లై చేస్తున్నాం కదా, 1/2x² y² x మల్టిప్లై చేయండి, x మైనస్ x² బై dy ఈక్వల్ టు 0. ఇక్కడ y క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఎన్ని వైస్ మిగులుతున్నాయి? ఒక y మిగులుతుంది. సో 1/2x² బై ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, ఒక x మిగులుతుంది, y² టోటల్గా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుంది? 1/2x dx. ఇక్కడ చూడండి, x క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఎంత మిగులుతుంది? 1/2x y² మైనస్ x² టోటల్గా క్యాన్సిల్ అవుతుంది, y 1 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇంకా ఏం మిగులుతుంది? 1/2y dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదేంటి? ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏ ఫామ్లో ఉంది? దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక న్యూ ఫామ్ వచ్చింది. మళ్ళీ మనం ఏ కండిషన్ చెక్ చేయాలి? ∂m1/∂y ∂n1/∂x ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు m1 అంటే 1/2x² ప్లస్ 1/2x అండ్ n1 అంటే 1/2xy² మైనస్ 1/2y. ఇప్పుడు ఏ కండిషన్ చెక్ చేయాలి? ∂m1/∂y ∂n1/∂x ఆ కండిషన్ చెక్ చేయాలి. ఈక్వల్ అవుతుందా లేదా? ∂m1/∂y ∂by/∂y ఆఫ్ m1 అంటే ఏంటి? 1/2x². ఇక్కడ 1/y ఎలా రాసుకోవచ్చు? y ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు కదా. సో y⁻⁻1 కింద రాసుకున్నాను, 1/2x. ఇక్కడ y తో చేస్తున్నాం కాబట్టి y డిఫరెన్షియేట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ x అనేది కాన్స్టెంట్ అంటే 1/2x². y ఇన్వర్స్ అంటే ఎంత? -1 y⁻⁻1 -1 ప్లస్ ∂by/∂y ఆఫ్ 1/2x అంటే 1/2x ఇస్ ఏ కాన్స్టెంట్, సో దాని వాల్యూ 0. ఇక్కడ -1/2x². ఇక్కడ y⁻⁻1 అంటే -2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/y² కింద రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమొచ్చింది? -1/2x² y² వచ్చింది. ఓకే, నెక్స్ట్ ∂n1/∂x. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ∂n1/∂x x అనే వేరియబుల్తో చేస్తున్నాం, n1 అనేది. ఇప్పుడు ఏమొస్తుంది? ∂by/∂x ఆఫ్ n1 అంటే ఏంటి? 1/2y². ఇక్కడ 1/x ఎలా రాసుకోవచ్చు? అగైన్ x⁻⁻1 కింద రాసుకోవచ్చు కదా. సో x⁻⁻1 మైనస్ 1/2y. ఇక్కడ x అనే వేరియబుల్తోనే డిఫరెన్షియేట్ అవుతుంది, y అనేది ఏంటి? కాన్స్టెంట్. సో ఇక్కడ 1/2y² అనేది కాన్స్టెంట్. ∂by/∂x ఆఫ్ x⁻⁻1 ఫార్ములా ఎంత? -1 x⁻⁻1 -1 మైనస్ ∂by/∂x ఆఫ్ 1/2y అంటే కాన్స్టెంట్, దాని వాల్యూ ఏంటి? 0. సో -1/2 x⁻⁻2 మళ్ళీ ఎలా రాయొచ్చు? 1/x² కింద రాయొచ్చు కదా. సో ఇది ఎలా రాస్తున్నాం? 1/2x² y². ఇక్కడ చూడండి, ∂m1/∂y వాల్యూ -1/2x² y². ∂n1/∂x వాల్యూ -1/2x² y². సో ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయి కదా, రెండు ఈక్వల్ అయింది. సో ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, రెండు ఈక్వల్ అయినాయి. So therefore ∂m1/∂y equal to ∂n1/∂x. Equation 2 is an exact
డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఇంటిగ్రల్ m1 dx by కాన్స్టెంట్ హియర్. y అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ n1 dy, ఇక్కడ టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x in n1 equal to c. ఓకే, జనరల్ సొల్యూషన్ ఏంటి? ఇంటిగ్రల్ m1 dx ప్లస్ ఇంటిగ్రల్ n1 dy. y ఈజ్ కాన్స్టెంట్, x అనే టర్మ్స్ ఇన్వాల్వ్ అవునాయి n1 లో, అవి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రల్ m1 dx చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ m1 dx చేయండి. ఇంటిగ్రల్ m1 dx అంటే y అనేది కాన్స్టెంట్ ఇక్కడ, అంటే 1/2y అనేది కాన్స్టెంట్. ఇక్కడ x 1/x² ఎలా రాసుకుంటారు? x⁻⁻2 కింద రాసుకోండి. ప్లస్ 1/2x dx. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది x⁻⁻2కి, x⁻n కి. ఇంటిగ్రల్ x⁻n dx ఫార్ములా ఏంటి? x⁻n+1/n+1. ఇక్కడ n ప్లేస్లో ఏముంది? -2 ఉంది. -2 + 1/-2 + 1 అంటే 1/2y అనేది కాన్స్టెంట్. అంటే x⁻⁻2 + 1 ఎంత? -2 నుంచి +1 తీస్తే -1. ఇక్కడ కూడా -1 వస్తుంది. ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా ఏంటి? log x. ఓకే, ఇప్పుడు m1 dx ఏమొచ్చింది? ఈ టర్మ్ వచ్చింది. -1/2xy ప్లస్ 1/2 log x వచ్చింది. ఓకే, ఇంటిగ్రల్ m1 dx అంటే ఈ టర్మ్ వచ్చింది. అగైన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంటిగ్రల్ n1 dy. ఓకే, ఇక్కడ n1 టర్మ్ రాసుకోండి ఫస్ట్. 1/2x y² మైనస్ 1/2y n1 టర్మ్. ఇప్పుడు ఇంటిగ్రల్ n1 dy అంటే n1 లో ఇప్పుడు ఏం తీసుకోవాలి? టర్మ్స్ నాట్ ఇన్వాల్వింగ్ x ఇన్ n1. n1 లో x లేని టర్మ్స్ తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో x ఉందా? ఉంది, తీసుకోకూడదు. సెకండ్ దాంట్లో x ఉందా? లేదు. సో ఆ టర్మ్ తీసుకోండి. అంటే -1/2y dy -1/2 log y. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ m1 dx అంటే మనకు వచ్చిన వాల్యూ ఇది. ఇంటిగ్రల్ n1 dy అంటే వచ్చిన వాల్యూ ఇది. ఈ రెండు తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు? జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. జనరల్ సొల్యూషన్ అంటే ఇదే కదా. సో ఇంటిగ్రల్ m1 dx అంటే ఏమొచ్చింది? ఈ టర్మ్ వచ్చింది. -1/2xy ప్లస్ 1/2 log x ప్లస్ ఇంటిగ్రల్ n1 dy అంటే ఏమొచ్చింది? -1/2 log y. అంటే ఇక్కడ -1/2 log y ఈక్వల్ టు c, ఆర్బిటరీ కాన్స్టెంట్. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఇది వచ్చింది.